ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఈరోజు ఒక్క సాదృశ్యం మొన్న చూసుంటారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆ కేఎస్ఆర్ లైవ్ షోలో వారు ఆ లైవ్ షో కండక్ట్ చేసేదానికి వారి మీద వేట చేసి బంధించి అప్లై కానటువంటి సెక్షన్లు పెట్టి ఆయనకి వర్తించినటువంటి సెక్షన్లు పెట్టి వేధించి ఫైనల్ గా జైలుకు పంపించి పైశాచిక ఆనందం పొందినటువంటి పాలక పక్షానికి ఒకటే చెప్తున్నా, ధర్మం న్యాయం ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర గెలుస్తుంది. ఒక్క మాట చెప్తున్నాను, ఇదే విధంగా బ్రిటిష్ పార్లమెంట్లో చర్చలు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుండగా చర్చలను కొసిలేస్తారు. యు ఆర్ లూజింగ్, మీరు సెకండ్ వరల్డ్ వార్ యుద్ధానికి ఇంగ్లాండ్ని పురిగొల్పారు, నేల మీద ఓడిపోతున్నావు, గాలిలో ఓడిపోతున్నావు, సముద్రం మీద ఓడిపోతున్నావు అని క్వశ్చన్ వేస్తే పార్లమెంటేరియన్స్ చర్చిల్ గారు ఒక సమాధానం చెప్తాడు. ఎస్, వీ లూజ్ ఆన్ ద గ్రౌండ్, వీ లూజ్ ఆన్ ది వాటర్, వీ లూజ్ ఇన్ ది ఎయిర్, బట్ వీ విల్ విన్ ఇన్ ది హెవెన్ అని చెప్తాడు. అట్టా మేము ఒక్కొక్క దగ్గర ఓడిపోతున్నా కూడా మొక్కవోని ధైర్యంతో ఈరోజు సుప్రీంకోర్టుకు తీసుకొచ్చినటువంటి వైనం, కింద కోర్టులో న్యాయం జరగనటువంటి పరిస్థితి, 3 సంవత్సరాల లోపల శిక్ష ఉండేదాని ప్రతి అఫెన్స్ కి 35(3) BNSS ఇవ్వాలి, 41A సిఆర్పిసి ప్రకారం ఇవ్వాలి. ఇట్లా చట్టం చాలా స్పష్టంగా చెప్పినా కూడా వారు ఆ కేసుకి SC/ST యాక్ట్ జోడిస్తే గౌరవ మ్యాజిస్ట్రేట్ వారు దాన్ని తీసేయడం జరిగింది. డిఫమేషన్ సెక్షన్ తీసేయడం జరిగింది. వారి మీద నమోదైనటువంటి సెక్షన్స్ 4 సెక్షన్స్ కూడా 6 సెక్షన్స్ కూడా 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ శిక్షార్హమైనటువంటి కేసుల్లో కూడా మేము వాదనలు చాలా గట్టిగా వినిపించినా కూడా అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం అరెస్ట్ ఇల్లీగల్, 35(3) ప్రకారం నోటీస్ ఇచ్చి పంపించేయాలా, ఇది అరెస్టే ఇల్లీగల్ మేము వాదించినా కూడా అక్రమమైనట్టు అరెస్ట్ చేసి కోర్టు ముందర ప్రొడ్యూస్ చేసినా కూడా కోర్టు వారి దృష్టికి కూడా తీసుకుపోయినాం. మీరే 2 సెక్షన్లు తీసేశారు దీనికి అనువర్తించమని. కొరవ సెక్షన్స్ 3 సంవత్సరాల పనిష్మెంట్ కదా, అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం 35(3) ఇచ్చి పంపించేయండి అని చాలా దూరం వాదనలు వినిపించాం. చాలా వరకు మేము మా వాదనలు అప్ టు లంచ్ టైం పరిగణలోకి తీసుకోలేదా గౌరవ న్యాయస్థానం. అయినా అప్పటికే రిమాండ్ చేయడం జరిగింది. తర్వాత లంచ్ తర్వాత మమ్మల్ని ఆర్గ్యుమెంట్ చెప్పన్నాము, ఏదో చెప్పామనుకోండి. అయినా కూడా 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ సెక్షన్కి రిమాండ్